హాయ్ ఫ్రెండ్స్, శంకర రాజీవం మూడో భాగం చదువుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. శంకరానికి ఆకలి బాగా వేస్తుంది. బాగా తిండి కలిగిన మనిషి అందులో. అందుకే ఒక పెద్ద బాక్సులో అన్నం పెట్టుకొని కూరలు క్యారేజీలో కట్టుకొని తెచ్చింది రాజీ. ఒక చీటీ ఇచ్చింది రాజీ. అత్తయ్య చేసింది ముద్దపప్పు పచ్చిపులుసు, నీకు చాలా ఇష్టం బావా అని ఉంది అందులో. అవునా అంటూ ఆ క్యారేజీ వైపు అలానే చూస్తూ, నాకేం వద్దు అన్నాడు శంకరం. చూడు బావా, నువ్వు ఈ అన్నం మొత్తం తిను, సాయంత్రానికి చూడు నాన్న పని నా చేతిలో అయిపోతుంది అని చెప్పింది రాజీ నవ్వుతూ. ఇబ్బంది పడుతూనే మాట్లాడుతూ ఉంది. రాజీ అన్న విధానానికి శంకరానికి నవ్వు వచ్చింది. అమ్మయ్య, బావ నవ్వాడు అని క్యారేజీ తీసుకొచ్చి కొంచెం కొంచెం ఒక బాక్స్లో వేసి ఇవ్వసాగింది. అవును మరి, ఎవరైనా చూస్తే తిండి కలిగిన బావకి దిష్టి తగులుతుంది అనుకుంది మనసులో. మొత్తం తినేసి కాస్తంత ముద్దపప్పు అన్నం ఉంటే చాలా బాగుండేది అన్నాడు శంకరం. ముద్దపప్పు అని మనసులో అని నవ్వుకుంది రాజీ. నాన్నగారు మీరు అంటూ కాస్త ఇబ్బందిగా మాట్లాడింది రాజీ. నిజమేనమ్మా, నేను వెళ్ళకపోతే ఆ వెర్రుబాగులవాడు బట్టలమ్మేవాడు కాదు. సమయానికి వెళ్ళాను వెంగళప్ప, చస్తున్నాను అన్నాడు పద్మనాభం. నేను చెప్పాలనుకున్నది అది కాదు అన్నది రాజీ కోపంగా. నువ్వేగా కోరి మరీ చేసుకున్నావు వెర్రి వెంగళప్పని, ఇప్పుడు బాధపడితే ఏం సుఖం అన్నాడు చెవిటి పద్మనాభం. అయ్యో, మీ అమ్మాయి చెప్పేది అది కాదు, చస్తున్నాను ఈయనగారి చెముడుతో దాని నత్తి మాటలతో అంటూ గయ్యమని లేచింది గౌరమ్మ. అమ్మ కూతుర్లు ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం, నేను వాడు ఒట్టి సొంఠ వద్దు అని ముందే చెప్పాను. ఇద్దరు నీలుగుతున్నారే ఇప్పుడు అంటూ కేకలు వేశాడు పద్మనాభం. ఇద్దరికి ఒక దండం పెట్టి రాజీ మెదలకుండా లోపలికి వెళ్ళిపోయింది. రాధమ్మ పాపం చూస్తూ కొడుకుని అందరూ అంతలేసి మాటలు అంటుంటే బాధపడిపోయింది తల్లి మనసు. నా కడుపున పుట్టబట్టే కదా ఇన్ని మాటలు పడుతున్నాడు, అదే వాడి తండ్రి బతికుంటే వాడిక ఏ బాధ ఉండేది కాదు. రాజా లాంటి విగ్రహం, మంచి మనసు, సుఖమేముంది నా బిడ్డకు అని బాధపడుతున్న రాధమ్మ భుజం మీద చెయ్యి వేసింది రాజీ. అత్తమ్మ కళ్ళు తుడిచింది. నాకు బావ అంటే ఇష్టం, నా ప్రాణం అంటూ ఇబ్బందిగా చెప్పినా బాగున్నాయి ఆమె మాటలు. మీరు ఏమీ ఆలోచించకండి అత్తమ్మ అన్నది రాజీ మళ్ళీ. లేదమ్మా, మీ అమ్మకు నాన్నకు ఇష్టం లేదు, మరి ఇంతలా అని తెలియదు. వాడు చేసేవన్నీ మంచి పనులే అవుతాయి. అతి మంచితనం ఒక్కోసారి పిచ్చితనంలా కనిపిస్తుంది కదా రాజీ. చూసే జనాలకు కాకపోతే పిరికివాడే కాదంటలేదు అంటున్న అత్త చెయ్య పట్టుకొని రాజీ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తన మనసులో మాట ఏమీ చెప్పలేదు పాపం రాజీ తొందరగా. తన నత్తి వల్ల తను ఏం చెప్పాలనుకున్నా ఆ మాట మర్చిపోయేలా అయిపోతుంది రాజీకి. ఏం చేస్తుంది తను మాత్రం అనుకుంది మనసులో రాజీ బాధగా. సాయంత్రం శంకరం భయంగా ఇంట్లోకి అడుగు పెడుతుంటే చూసింది రాజీ. పద్మనాభం శంకరాన్ని చూసి తిట్టడం మొదలుపెట్టాడు. గౌరమ్మ శంకరాన్ని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళింది కోపంగా. వాళ్ళని చూసి గబగబా తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు శంకరం. అవన్నీ చూస్తున్న రాజీ అత్తమ్మ గది ముందర నించొని అక్కడ విషయాలు వింటూ ఉంది. అమ్మా, మనం ఇక్కడ ఉండవద్దే, మామయ్యకు అత్తయ్యకు చాలా కష్టంగా ఉంది నన్ను చూస్తుంటే. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వు పప్పుచారు చేసినా నాకు ఇష్టమేనే, ఇక్కడ పంచభక్ష పరవణాలు పెట్టినా నాకెందుకో నచ్చటం లేదే అమ్మా అన్నాడు శంకరం బాధగా. మా నాన్నే నీ జీవితం బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా, నా తప్పు మన్నించరా శంకరా అంటూ బాధపడింది రాధమ్మ. ఏడవకే, నాన్న చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడుస్తుంటే నానమ్మ నిన్ను తిడుతుంటే నాకు బాధ అనిపించిందమ్మా. అప్పటి నుండి ఎందుకో తెలియని మనుషులను చూస్తే నాకు భయం, గట్టిగా మాట్లాడే వాళ్ళని చూసినా భయమే. నాన్న చచ్చిపోయినప్పుడు జరిగినవన్నీ నాకు గుర్తొస్తాయి. మనల్ని నానమ్మ అత్తమ్మ నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుండి గెంటివేశారు కదా. అబ్బా, ఆ ఏడుపులు, ఆ మాటలు, గోల, అల్లర్లు మళ్ళీ గుర్తుకొస్తున్నాయమ్మా నాకు అన్నీ అన్నాడు బాధపడుతూ శంకరం. దిక్కులేక మనం రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఉండిపోయాము, ఎండకు అల్లాడిపోయాము ఆనాడు.
అప్పుడు మన బంధువులు ఇంటికి వెళ్ళి నా కోసం నువ్వు అన్నం అడిగితే చీపో అని నిన్ను తిట్టిపోసి నన్ను తోసేశారు నాన్న. అదిగో ఆ దెబ్బ ఇక్కడే ఉంది. వద్దులే నాన్న, ఆ మాటలు ఇప్పుడెందుకు అంటూ కన్నీరయ్యారు రాధమ్మ. అదిగో ఆ దెబ్బ ఇక్కడే ఉందమ్మా అంటూ చూపించాడు శంకరం తన తల మీద ఉన్న మచ్చను. అమాయకంగా అన్నీ చెబుతూ ఉన్న కొడుకు వైపు చూసి కళ్ళు ఒత్తుకుంది రాధమ్మ. అప్పుడే మామయ్య మనల్ని ఆదుకున్నాడురా అన్నది రాధమ్మ. అవునమ్మా, మామయ్యది అత్తయ్యది తప్పేమీ లేదు. నాలాగా ఉంటే ఎవరైనా తిడతారు కదా అన్నాడు శంకరం. రాజీ మంచిది నాయనా, నువ్వంటే ప్రాణం పెట్టేస్తుంది. దానికోసం మనం ఇక్కడే ఉందామయ్యా అన్నది రాధమ్మ. అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది. మామయ్య అన్నం తినేశాడా? అత్తయ్య తిడుతుందేమో అని అంటున్న కొడుకును చూసి కళ్ళమ్మట ధారగా వచ్చే కన్నీళ్లను తుడుచుకుంది రాధమ్మ. ఆ మాటలన్నీ విన్న రాజీకి తను ఏం చెయ్యాలో తనకు బాగా బోధపడింది. పిచ్చివాడైనా అమాయకుడైనా భర్త భర్తే. ఆయన గౌరవాన్ని నేనే కాపాడుకోవాలి. నా మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి. నా భర్త కన్నీరు కారిస్తే నాకు నిద్ర కూడా పట్టదు, అన్నం కూడా సహించదు అని తను చేయాల్సిన పని మనసులో పెట్టుకుని శంకరానికి అక్కడికే అన్నం తీసుకొచ్చింది. రాజీ, ఆకలి బాగా వేస్తుంది, అన్నం ఎక్కువ తీసుకురావా కొద్దిగా అన్నాడు శంకరం. తెస్తాను బావా అంటూ లోపలికెళ్ళింది రాజీ. అప్పుడే అక్కడికి వచ్చిన గౌరమ్మ, నువ్వు తినలేదుగా, మీ అత్తమ్మ తినలేదు, అన్నం కూరలు అవే చూసిపెట్టు అని చెప్పింది కోపంగా. రాజీ విసురుగా అక్కడ ప్లేటు విసిరుగొట్టింది. అన్నం కూరలు తీసుకొని శంకరం దగ్గరకు వచ్చింది. గౌరమ్మ అది చూసింది. అమ్మో, దెయ్యం తిండి తింటాడు, ఎలా మేపిందో ఇన్నాళ్ళు ఈ రాధమ్మ అంటూ వెటకారంగా అనుకుంది. చేసేదేముంది, కాస్త బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి వంకాయలు తీసి వేయించసాగింది. ఏమిటే, మన భోజనం అయ్యిందిగా, ఈ సమయంలో ఈ వంటెవరికే అన్నాడు పద్మనాభం. నీ మేనల్లుడికి. తిండికి నిద్రకు కుంభకర్ణుడు కదా, చస్తున్నా వీడిని నేను మేపలేక. నీ కూతురు పస్తుంటుందేమో అన్నదే కదా నా బాధ. ఏమిటి, నీకు మళ్ళీ ఆకలేస్తుందా? ఇప్పుడే కదా తిన్నావు నాతో ఒక కంచం అన్నాడు చెవిటి పద్మనాభం. తాలింపులో మిరపకాయలు బాగా వేసింది గౌరమ్మ ఒళ్ళు మండిపోయి. ఆ ఘాటుకి దగ్గుతూ తిట్టడం ప్రారంభించాడు పద్మనాభం. నీ తాళింపు తగలయ్య, దయ్యాలకులాగా అర్ధరాత్రులు వంటలు. దగ్గి దగ్గి వాలు కుర్చీలో పడుకుండిపోయాడు పద్మనాభం. ముదనష్టపు సంత, నాకు దాపరించాడు ఈ మొగుడు అని గౌరమ్మ తిట్టేలోపే రాజీ లోపలికొచ్చింది. కోపం ఎక్కువైపోయింది రాజీకి. తన భర్తను అమ్మ తిడుతుంది అని అప్పుడు అనుకుంది రాజీ. అక్కడున్న వంకాయ కూరలో నీళ్లు పోసేసింది. పోసి, నీ అసాధ్యం కూలా, నీ మొగుణ్ణి కాదే నేను తిట్టేది, నా చెవిటి మొగుణ్ణి అంతే అంటూ గౌరమ్మ పెద్దగా అన్నది. నా మాట వినవే, అన్నం తినవే తల్లి, వండిన కూర పాడు చేసుకున్నావేంటే, ఇప్పుడేం తింటావే నా బంగారు తల్లి. అయ్యో, పస్తు పడుకుంటావా, ఉన్న ఒక్క కూతుర్ని కూడా సుఖంగా చూసే భాగ్యం లేదే అంటూ బాధపడింది గౌరమ్మ. అలిగి వెళ్ళిపోయిన కూతుర్ని చూసి బాధపడింది గౌరమ్మ. వంటింట్లో ఏంటా శబ్దాలు అన్నారు పద్మనాభం. నా పిండా కూడు అన్నది గౌరమ్మ. పిండి కొడతావా ఇప్పుడు అన్నాడు చెమిటి పద్మనాభం. నమస్కారం పెట్టింది గౌరమ్మ. కూతురు తినలేదు అన్న బాధ గౌరమ్మలో ఉంది పాపం. కుంభాలు కుంభాలు మెక్కుతాడు అని తిట్టుకుంది శంకరాన్ని మనసులోనే. మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అని లోకం తీరే అంత. ఇక మన రాజీ ఏం ప్లాన్ వేస్తుందో, మన శంకరానికి పాటలు ఎలా తప్పిస్తుందో చూద్దాం మరి. ఈ భాగం ఇక్కడితో పూర్తయింది ఫ్రెండ్స్. మీకు ఈ ధారావాహిక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. మీ అభిప్రాయాలను సమీక్షలుగా పంచుకోండి, నాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. బాయ్, ఉంటాను మరి.